Hello everyone, welcome back to our channel. I hope you all are doing great. Today, I am back with another spoken English conversation. It's very useful for improving your English. As the saying goes, don't judge a book by its cover. The same applies here. Don't form an opinion just after watching the first few minutes. Watch till the end, and you will realize how useful it is for your everyday conversations. So, now, without further ado, let's get started. శ్రావణి మదర్ తల్లి పిల్లలతో అంటోంది, దేవుడా ఏంటి ఈ గోల? ఓ మై గాడ్, వాట్స్ ఆల్ దిస్ కమోషన్? ఏం జరుగుతుంది ఇక్కడ? వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ పడుతుంటారు. ఎవ్రీ టైమ్ ఐ టర్న్ అరౌండ్ యు ఆర్ ఆల్వేస్ ఫైటింగ్. ఆర్ వెనెవర్ ఐ లుక్ ఎట్ యూ దెర్ ఈస్ ఆల్వేస్ సమ్ ఆర్గ్యుమెంట్. పరుగెత్తడం ఆపి నిమ్మలంగా ఉండండి. స్టాప్ రన్నింగ్ అరౌండ్ అండ్ కామ్ డౌన్. నెమ్మదిగా మాట్లాడండి. స్పీక్ మోర్ సాఫ్ట్లీ. ఆల్టర్నేటివ్ సెంటెన్స్, ప్లీజ్ కీప్ యువర్ వాయిసెస్ డౌన్. నాకు పిచ్చి లేస్తుంది. ఐఎమ్ గోయింగ్ క్రేజీ. ఆర్ ఐఎమ్ లూజింగ్ మై మైండ్. మీరు ఇంట్లో ఎప్పుడు ప్రశాంతంగా ఉండరు, ఇంకెవ్వరిని కూడా ఉండనివ్వరు. You are never peaceful at home and you won't let anyone else be either. వేగలేకపోతున్నాను. I can't deal with this anymore. లేదంటే మీతో వేగలేకపోతున్నాను. I can't deal with this anymore with you. Alternative sentence, I can't take it anymore with you. ఎందుకు గొడవ పడుతున్నారు? Why are you quarreling? అప్పుడు కూతురు చెబుతోంది, వాడు నా జియోమెట్రీ బాక్స్ కింద పడేశాడు. హీ థ్రూ మై జియోమెట్రీ బాక్స్ డౌన్. నా జియోమెట్రీ బాక్స్ పాడయింది. మై జియోమెట్రీ బాక్స్ ఈజ్ డ్యామేజ్డ్ ఆర్ బ్రోకెన్. అప్పుడు మదర్ అబ్బాయితో అంటోంది, అక్క జియోమెట్రీ బాక్స్తో నీకేం సంబంధం? ఎందుకు ముట్టుకున్నావు? వాట్ డస్ యువర్ సిస్టర్స్ జియోమెట్రీ బాక్స్ హ్యావ్ టు డూ విత్ యూ? వై డిడ్ యూ టచ్ ఇట్? ఈ మాటకు మనం కొన్ని ఆల్టర్నేటివ్ సెంటెన్సెస్ చూద్దామండి. వాట్ డూ యూ హ్యావ్ టు డూ విత్ యువర్ సిస్టర్స్ జియోమెట్రీ బాక్స్? వై డిడ్ యూ టచ్ ఇట్? ఆర్ వై డిడ్ యూ మెస్ విత్ యువర్ సిస్టర్స్ జియోమెట్రీ బాక్స్? లేదంటే కొన్ని సందర్భాల్లో మనం అంటుంటాం కదా, ఏమని, దాంతో నీకేం పని, నీకేం పని. సో అలాంటి సందర్భంలో బిజినెస్ అనేటువంటి వర్డ్ని యూజ్ చేస్తామండి. వాట్ బిజినెస్ డూ యూ హ్యావ్ విత్ యువర్ సిస్టర్స్ జియోమెట్రీ బాక్స్? వాట్ బిజినెస్ డూ యూ హ్యావ్ విత్ యువర్ సిస్టర్స్ జియోమెట్రీ బాక్స్? అలా కూడా చెప్పచ్చు. అప్పుడు అబ్బాయి మదర్తో చెప్తున్నాడు, తానే పగలగొట్టుకొని నేను చేశాను అంటుంది. షీ బ్రోక్ ఇట్ హర్ సెల్ఫ్ అండ్ నౌ షీ ఈస్ బ్లేమింగ్ మీ ఫర్ ఇట్. ఆర్ షీ బ్రోక్ ఇట్ హర్ సెల్ఫ్ అండ్ సేయింగ్ ఐ యామ్ ద వన్ హూ డిడ్ ఇట్. అప్పుడు మదర్ అమ్మాయితో అంటోంది, నీకు తెలియలేదా? ఎందుకు అలా బయట వదిలేసావు? డోంట్ యూ హ్యావ్ ఎనీ సెన్స్? వై డిడ్ యూ లీవ్ ఇట్ అవుట్ ఇన్ ప్లెయిన్ సైట్? ప్లెయిన్ సైట్ అంటే బయట అందరికీ కనిపించే చోట. అప్పుడు కూతురు, నేను బయట వదిలేయలేదు, వాడది బ్యాగులో నుంచే తీశాడు. ఐ డిడెంట్ లీవ్ ఇట్ అవుట్, హీ టుక్ ఇట్ రైట్ ఫ్రమ్ మై బ్యాగ్. జాగ్రత్తగా వినాలి, రైట్ ఫ్రమ్ మై బ్యాగ్, నా బ్యాగులో నుంచే తీశాడు. నువ్వెప్పుడు ఇంతే. యు ఆర్ ఆల్వేస్ లైక్ దిస్. ప్రతిదానికి నన్నే అంటావు. యూ బ్లేమ్ మీ ఫర్ ఎవ్రీథింగ్ ఆర్ యూ స్కోల్ మీ ఫర్ ఎవ్రీథింగ్. లేదంటే యూ బ్లేమ్ ఓన్లీ మీ ఫర్ ఎవ్రీథింగ్. యూ బ్లేమ్ ఓన్లీ మీ ఫర్ ఎవ్రీథింగ్. నిన్న వాడు గోడల మీద పిచ్చి గీతలు గీస్తే నేనే చేశానని నాపై అరిచావు. Yesterday when he scribbled on the walls, you yelled at me saying I did it. Yelled at me అంటే నాపై అరిచావు. మరొక ఆల్టర్నేటివ్ సెంటెన్స్ చూద్దాం.
You are always like this. You blame me for everything. Yesterday, when he drew those crazy lines on the walls, you yelled at me saying I did it. నీకు నాకంటే వాడంటేనే ఎక్కువ ఇష్టం. You like him more than you like me. నాకంటే నీకు వాడే ముఖ్యం. He is more important to you than I am. అప్పుడు మదర్ అమ్మాయితో అంటోంది, నువ్వు అలా అంటావని నాకు తెలుసు. ఐ న్యూ యూ వుడ్ సే దాట్. మీరిద్దరూ నాకు సమానం. బోత్ ఆఫ్ యూ ఆర్ ఈక్వల్ టు మీ, ఆర్ యు ఆర్ బోత్ ఈక్వల్ ఇన్ మై ఐస్. తల్లిదండ్రులకు పిల్లలందరూ సమానమే కదండి ఆ దృష్టితో. పెద్దదానివిగా నువ్వు కొంచెం ఓపికగా ఉండాలి. యాజ్ ది ఓల్డర్ వన్ యూ షుడ్ బి అ బిట్ మోర్ పేషెంట్. ఆర్ పెద్దదానివిగా నువ్వు కొంచెం అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకునేలా ఉండాలి. యాజ్ ది ఓల్డర్ వన్ యూ షుడ్ బి అ బిట్ మోర్ అండర్స్టాండింగ్. ఎవరో వచ్చారు, సైలెంట్గా ఉండండి. సమ్వన్ ఈస్ హియర్ ఆర్ సమ్వన్ హ్యాస్ కమ్, ప్లీజ్ బి సైలెంట్ ఆర్ క్వైట్. పక్కింటి ఆవిడ సంధ్య, శ్రావణి ఉన్నావా? శ్రావణి, ఆర్ యూ దేర్? శ్రావణి, ఉన్నానక్క, లోపలికి రండి. ఎస్, ఐఎమ్ హియర్ సిస్టర్, కమ్ ఇన్ సైడ్. సంధ్య, 2 రోజులుగా నీతో మాట్లాడాలని అనుకుంటున్నాను, వీలు పడట్లేదు. ఐ హ్యావ్ బీన్ వాంటింగ్ టు టాక్ టు యూ ఫర్ 2 days. ఈ స్ట్రక్చర్ మీరు, ఈ టెన్స్ మీరు అర్థం చేసుకోవాలండి. ఐ హ్యావ్ బీన్ వాంటింగ్ టు టాక్ టు యూ ఫర్ 2 days. 2 రోజుల పాటుగా తను అనుకుంటుందట. బట్ ఐ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు ఫైండ్ ద టైం. వీలు పడట్లేదంటే ఏంటి అర్థం? సమయం కుదరట్లేదు అన్నట్టు కదా, లేదంటే టైం దొరకట్లేదని కదా. ఐ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు ఫైండ్ ద టైం, ఆర్ ఐ కుడెంట్ ఫైండ్ ద టైం, ఆర్ ఐ కుడెంట్ మేనేజ్ అని కూడా చెప్పొచ్చు. అదే మొన్న నీవు మీ ఆయన గొడవ పడుతున్నారు, ఏం జరిగిందో తెలుసుకుందామని వచ్చా. ఇక జాగ్రత్తగా వినాలి. ఇట్స్ అబౌట్ ది అదర్ డే యూ అండ్ యువర్ హస్బెండ్ వర్ ఆర్గ్యూయింగ్. ఐ కేమ్ టు ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెండ్. మీకు పెళ్ళి అయి 10 ఏళ్ళు అవుతుంది. ఇట్స్ బీన్ 10 years సిన్స్ యూ గాట్ మ్యారీడ్. ఇన్నేళ్లలో మీరు గొడవ పడటం నేను ఒక్కసారి కూడా చూడలేదు. అండ్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్ ఐ హ్యావెంట్ సీన్ యూ టు ఆర్గ్యూ ఈవెన్ వన్స్. మీరిద్దరూ గొడవ పడటం ఒక్కసారి కూడా చూడలేదు. అసలు ఏం జరిగింది? వాట్ యాక్చువల్లీ హ్యాపెండ్? ఎందుకు మీ ఆయన అలా అరిచాడు? వై డిడ్ యువర్ హస్బెండ్ యెల్ లైక్ దట్? శ్రావణి, వెంకట్ నేను 10 ఏళ్లుగా భార్యాభర్తలుగా ఉన్నాం. వెంకట్ అండ్ ఐ హ్యావ్ బీన్ మ్యారీడ్ ఫర్ 10 years. కొంచెం ఇంచుమించుగా మాకు పెళ్ళై 10 ఏళ్ళు అవుతుంది అన్నట్టుగానే ముందు చెప్పినటువంటి సెంటెన్స్ లాగానే. ఇది కొంచెం అర్థం చేసుకోవాలి. వెంకట్ కష్టపడి పనిచేస్తాడు. వెంకట్ వర్క్స్ హార్డ్. అతను ఒక మంచి తండ్రి, ఒక మంచి భర్త. హీ ఈజ్ ఎ గుడ్ ఫాదర్ అండ్ హస్బెండ్. నెల రోజుల క్రితం ఇల్లు శుభ్రం చేసి గార్డెన్ చూసుకోవడానికి మేము చంటిని పనిలో పెట్టుకున్నాం. 1 month ago, we hired Chanti to clean the house and take care of the garden. అతను మంచివాడు, ఎప్పుడు నవ్వుతుంటాడు. హీఈస్ నైస్ అండ్ ఆల్వేస్ స్మైలింగ్. మొదట నేను అతనితో మాట్లాడలేదు. ఎట్ ఫస్ట్ ఐ డిడెంట్ టాక్ టు హిమ్. ఒకరోజు రాత్రి వెంకట్ బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళాల్సి వచ్చింది. వన్ నైట్ వెంకట్ హ్యాడ్ టు గో ఆన్ ఎ బిజినెస్ ట్రిప్. 3 రోజుల పాటు లేడు. హీ వాజ్ అవే ఫర్ 3 days. నేను, పిల్లలు, చంటి మాత్రమే ఉన్నాం. ఇట్ వాజ్ జస్ట్ మీ, కిడ్స్ అండ్ చంటి. ఒకరోజు నేను మార్కెట్ నుంచి ఆలస్యంగా తిరిగి వచ్చేసరికి అతను చిన్నపిల్లలతో ఆడుకోవడం చూశాను. వన్ డే when I returned home late from the market, I found him playing with the little kids.
సాయంత్రం డిన్నర్ రెడీ అయ్యాక మాతో కలిసి డిన్నర్ చేయమని ఆహ్వానించాం. వెన్ డిన్నర్ వాజ్ రెడీ ఇన్ ది ఈవినింగ్, we invited we invited him to join us for dinner. We talked for a long time that night. ఆ రోజు రాత్రి మేము చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆఫ్టర్ దట్ ద కిడ్స్ ఫెల్ asleep. ఆ తర్వాత పిల్లలు నిద్రపోయారు. నేను అతనితో కూర్చున్నాను. మేం మాట్లాడుకున్నాం. I sat with him and we talked. అతను తన గురించి నాతో చెప్పాడు. He told me about himself. ఆ రోజు నేను నా జీవితంలో మర్చిపోలేనటువంటి పొరపాటు చేశాను. That day I made a mistake that I will never forget in my entire life. ఆ రాత్రి నిద్రపోలేకపోయాను. That night I couldn't sleep. అది ఎప్పుడూ నా మైండ్లోనే ఉంది. It was always there in my mind. నాకు చాలా బాధేసింది. I felt so bad. నేను వెంకట్ గురించి ఆలోచిస్తూ ఉన్నాను. I kept thinking about వెంకట్. ఎప్పుడూ గిల్టీగా ఫీల్ అయ్యాను. I felt guilty all the time. వెంకట్ ట్రిప్ నుంచి ఇంటికి వచ్చాడు. వెంకట్ కేమ్ హోమ్ ఫ్రమ్ హిస్ ట్రిప్. ఆ రోజు రాత్రి దట్ నైట్ వెంకట్ పక్కన బెడ్పై పడుకొని ఉన్నాను. ఐ వాజ్ లయింగ్ ఇన్ బెడ్ నెక్స్ట్ టు వెంకట్. అతను నిద్రపోతున్నాడు. హీ వాజ్ స్లీపింగ్. అతని వైపు చూశాను. చాలా బాధేసింది. ఐ లుక్డ్ ఎట్ హిమ్ అండ్ ఫెల్ట్ సో సాడ్. నేనేం చేశానో అతనికి తెలియదు. హీ డిడ్ంట్ నో వాట్ ఐ హ్యాడ్ డన్. అతను నన్ను నమ్మాడు. నేను ఆ నమ్మకాన్ని వమ్ము చేశాను. హీ ట్రస్టెడ్ మీ అండ్ ఐ హ్యాడ్ బ్రోకెన్ దట్ ట్రస్ట్. నాకు ఏడవాలనిపించింది, కానీ ఏడవలేదు. ఐ వాంటెడ్ టు క్రై బట్ ఐ డిడ్ంట్. నా పొరపాటు గురించి ఆలోచిస్తూ పడుకొని ఉన్నాను. ఐ జస్ట్ లే దేర్ థింకింగ్ అబౌట్ మై మిస్టేక్. లే దేర్ అంటే పడుకొని ఉంది, కానీ నిద్రపోవటం లేదు. తనతో చెప్పాలనుకున్నాను, కానీ భయమేసింది. ఐ వాంటెడ్ టు టెల్ హిమ్ బట్ ఐ వాజ్ స్కేర్డ్. చాలా కోప్పడతాడు, నన్నెప్పటికీ క్షమించడు. హీ వుడ్ బి సో యాంగ్రీ. హీ వుడ్ నెవర్ ఫర్గివ్ మీ. ఏమంటాడో, వాట్ వుడ్ హీ సే, ఏం చేస్తాడో, వాట్ వుడ్ హీ డూ. నేను గమ్ము నుండి అంతా సవ్యంగానే ఉంది అన్నట్లు నటించాలా? షుడ్ ఐ జస్ట్ కీప్ క్వైట్ అండ్ ప్రిటెండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్? ప్రిటెండ్ అంటే నటించడం అండి. నేను అతన్ని వదులుకోవాలి అనుకోలేదు. ఐ డిడ్ంట్ వాంట్ టు లూజ్ హిమ్. రహస్యాన్ని దాచలేకపోయాను. ఐ కుడెంట్ కీప్ ద సీక్రెట్. అది చాలా భారంగా ఉండింది. ఇట్ వాజ్ టూ హెవీ. మరుసటి రోజు ఉదయం, ద నెక్స్ట్ మార్నింగ్, బ్రేక్ఫాస్ట్ తర్వాత, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ ఆయనతో కూర్చున్నాను. ఐ సాట్ విత్ హిమ్. ఆయన వైపు చూసి గట్టిగా ఊపిరి పీల్చుకొని, వెంకట్, నీతో ఒక విషయం చెప్పాలి అన్నాను. ఐ లుక్డ్ ఎట్ హిమ్, టుక్ ఎ డీప్ బ్రెత్ అండ్ సెడ్, వెంకట్, ఐ నీడ్ టు టెల్ యూ సంథింగ్. నా వాయిస్ వణుకుతోంది. మై వాయిస్ వాజ్ షేకింగ్. ఏడ్చాను. ఐ క్రైడ్. ఏమైనా చెప్తాడని వేచి చూశాను. అండ్ ఐ వెయిటెడ్ ఫర్ హిమ్ టు సే సంథింగ్. ఆయన ఏం అనలేదు. నా వైపు చూశాడంతే. హీ డిడ్ంట్ సే ఎనీథింగ్, జస్ట్ లుక్డ్ ఎట్ మీ. నేనేదో చేశాను అని తనకు అర్థమైంది. హీ రియలైజ్డ్ ఐ హ్యాడ్ డన్ సంథింగ్. జరిగిందంతా ఆయనతో చెప్పాను. ఐ టోల్డ్ హిమ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాడ్ హ్యాపెండ్. ఆయనకు చాలా కోపం వచ్చింది. హీ గాట్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ. వెంటనే చంటిని పిలిచాడు అండ్ ఇమ్మీడియట్లీ కాల్డ్ చంటి. అది నా పొరపాటని అతనితో చెప్పాను. ఐ టోల్డ్ హిమ్ దట్ ఇట్ వాజ్ మై మిస్టేక్. ఇందులో తన తప్పేమీ లేదన్నాను. ఐ టోల్డ్ హిమ్ దట్ హీ వాజ్ నాట్ ఎట్ ఫాల్ట్ ఇన్ దిస్ మ్యాటర్. ఆ రాత్రి, దట్ నైట్, పిల్లలు నిద్రపోయాక, ఆఫ్టర్ ద కిడ్స్ హ్యాడ్ ఫాలెన్ అస్లీప్, చంటి ఫోన్లో ఏదో గేమ్ ఆడటం చూశాను. ఐ సా చంటి ప్లేయింగ్ సమ్ గేమ్ ఆన్ హిస్ ఫోన్.
దగ్గరికి వెళ్ళి చూస్తే వెన్ ఐ వెంట్ క్లోజర్ అండ్ లుక్డ్, తను ఒక బెట్టింగ్ యాప్లో 2000 గెలుచుకున్నట్లుగా కనిపించింది. I saw that he had won 2000 on a betting app. అది చూసిన తర్వాత నేను బెట్టింగ్ చేయడం స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ సీయింగ్ దట్ ఐ స్టార్టెడ్ బెట్టింగ్. అది రిస్కీగా ఉంటుందని అతను హెచ్చరించినా వినకుండా ఆడుతూనే ఉన్నాను. Despite his warnings that it would be very risky, I didn't listen and kept playing. మొదట నేను ఒక 20,000 గెలుచుకున్నాను. At first, I won 20,000. దాంతో ₹1,00,000 బెట్టింగ్ పెట్టాను. With that, I placed a 1 lakh betting, or alternative sentence. So, I placed a bet of 1 lakh. ఈసారి డబ్బు పోయింది ఆర్ పోగొట్టుకున్నాను. This time, I lost the money. పోయిన డబ్బును రాబట్టుకోవాలి అనుకున్నాను. I wanted to recover the lost money. అందుకని తరువాత 2,00,000 బెట్టింగ్ పెట్టాను. So, I placed a bet of 2 lakh next. ఆట కొనసాగిస్తూనే ఉన్నాను. I continued playing. కానీ ఎంత ప్రయత్నించినా డబ్బు గెలవలేదు. But no matter how hard I tried, I didn't win any money. మొత్తం 10 లక్షలు పోయాయి. In total, I lost 10 lakhs. స్టోరీ మొత్తం విన్నాక, ఆఫ్టర్ హియరింగ్ ద హోల్ స్టోరీ, వెంకట్ చంటితో, నువ్వు చేసే పనికి నీకు వచ్చే డబ్బు సరిపోవటం లేదంటే నీ పనికి తగిన వేతనాన్ని డిమాండ్ చేయి. If the money you earn from your job is not enough, demand a salary that matches your work. అది నీ హక్కు. That's your right. కానీ అడ్డదారుల్లో డబ్బు సంపాదించేందుకు ప్రయత్నించడం ఏదో ఒక రోజు నీ ప్రాణానికి ముప్పు తెస్తుంది. బట్ ట్రయింగ్ టు ఎర్న్ మనీ త్రూ రాంగ్ మీన్స్, అడ్డదారులు త్రూ రాంగ్ మీన్స్ విల్ వన్ డే పుట్ యువర్ లైఫ్ ఎట్ రిస్క్. తప్పైంది, మళ్ళీ ఎప్పుడు చేయను, క్షమించండి అని చంటి అన్నాడు. చంటి రిప్లైడ్, ఐ వాజ్ రాంగ్, ఐ వోంట్ డూ ఇట్ అగైన్, ప్లీజ్ ఫర్గివ్ మీ. అప్పుడు వెంకట్, ఈ నెల నుంచి నీ జీతం 2,000 పెంచుతున్నాను. ఫ్రమ్ దిస్ మంత్ ఆన్వర్డ్స్ ఐఎమ్ ఇంక్రీజింగ్ యువర్ శాలరీ బై 2,000 రూపీస్. ఎంత? బై 2,000 రూపీస్. 2,000 పెంచుతున్నాను. అలాగే నీవు నాకంటే 2 ఇంచులు పెద్ద అంటే పొడవుగా ఉంటావంటే యు ఆర్ టాలర్ దాన్ మీ బై 2 inches. యు ఆర్ టాలర్ దాన్ మీ బై 2 inches. అలా చెప్తూ ఉంటాం. సో ఇలాంటివి తెలిసి ఉండాలి మనకి. నీ ఆదాయానికి మించి ఖర్చు చేయకు. డోంట్ స్పెండ్ మోర్ దెన్ యువర్ ఇన్కమ్. వెళ్ళి పని చూసుకో. గో అండ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్. నీకేమైంది? వాట్స్ రాంగ్ విత్ యూ? వాళ్ళ భార్యతో అంటున్నాడు. చదువుకున్నావు కదా, యు ఆర్ ఎడ్యుకేటెడ్ ఆరెంట్ యూ? నీకేమైనా బుద్ధి ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ సెన్స్? తేరగా వస్తే మాత్రం నీది కాని డబ్బును ఎలా ఆశిస్తావు? హౌ కెన్ యూ ఎక్స్పెక్ట్ మనీ దట్స్ నాట్ యువర్స్ జస్ట్ బికాస్ ఇట్స్ కమింగ్ ఫర్ ఫ్రీ? అదొక రకమైన మోసం అని నీకు తెలియదా? డోంట్ యు నో దట్స్ ఎ కైండ్ ఆఫ్ చీటింగ్? బెట్టింగ్ యాప్స్ ద్వారా లక్షలు పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న వాళ్ళ గురించి న్యూస్ పేపర్లలో చదవలేదా? Haven't you read in the newspapers about the people losing lakhs of rupees through betting apps and committing suicide? వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. Their families are ending up on the streets. ఆ తర్వాత నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి కంప్లైంట్ ఫైల్ చేశాడు. శ్రావణి సంధ్యతో చెప్పింది అలా. ఆఫ్టర్ దట్ హీ took me to the police station and filed a complaint. అదంతా విన్నాక సంధ్య అంటోంది, మీ ఆయన కాబట్టి నిన్ను వదిలేశాడు. సిన్స్ ఇట్స్ యువర్ హస్బెండ్ హీ స్పేర్డ్ యూ. అదే మా ఆయన అయి ఉంటే, బట్ ఇఫ్ ఇట్ వర్ మై హస్బెండ్ నన్ను చంపేసి ఉండేవాడు. హీ వుడ్ హ్యావ్ కిల్డ్ మీ. చూసారా ఇక్కడ? ఇఫ్ ఇట్ వర్ అనేది మనం
అన్రియల్ కండిషనల్ సెంటెన్సెస్లో యూస్ చేస్తామండి, విచ్ ఆర్ హైపోథెటికల్ ఈవెంట్స్ దట్ హ్యావ్ నాట్ హ్యాపెండ్ ఆర్ అన్లైక్లీ. అంటే మన ఉదాహరణకి కొన్నిసార్లు అంటూ ఉంటాం కదా, ఒకవేళ నేనే నువ్వై ఉంటే అలా చేసి ఉండేవాడిని కాదు, ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడెంట్ హ్యావ్ డన్ లైక్ దట్ అని ఉంటాం కదా. కానీ అది సాధ్యమేనా? నేను ఎంత ప్రయత్నించినా నీవు కాలేను, నువ్వెంత ప్రయత్నించినా నేను అవలేవు. సో ఇది అసాధ్యం. సో అలాంటి అసాధ్యమైనటువంటి సందర్భాల్లో అన్రియల్ కండిషనల్ సెంటెన్సెస్లో ఇఫ్ ఇట్ వర్ అనేది యూజ్ చేస్తుంటామండి. ఆ తర్వాత సంధ్య శ్రావణితో చెప్పింది, ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయకు, నెవర్ మేక్ సచ్ ఎ మిస్టేక్ అగైన్. సో ఈ కాన్వర్సేషన్ వచ్చేసి ఇలా ఎండ్ అవుతుందండి. ఓకే ఫ్రెండ్స్, బెట్టింగ్ యాప్స్ ఆర్ వెరీ డేంజరస్, సో డోంట్ గెట్ ఇన్వాల్వ్డ్ విత్ దెమ్. వాటి జోలికి వెళ్ళకండి. యాజ్ ద సేయింగ్ గోస్, ఈజీ కమ్ ఈజీ గో, వాట్ కమ్స్ ఈజీలీ కెన్ ఆల్సో గో అవే జస్ట్ యాజ్ క్విక్లీ. సో don't desperately chase money through the wrong means and end up in troubles. So even if you are not one of those people, మీరు అలాంటి వాళ్ళు కాకపోయినా కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరైనా వల్నరబుల్గా ఉన్నట్లయితే కొంతమంది ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కదా. సో అలాంటి వాళ్ళకి మనం ఎప్పటికప్పుడు అవగాహన కల్పించడం ఒక బాధ్యతగా తీసుకోవాలండి. ఎందుకంటే చాలా కుటుంబాలు రోడ్డున పడిపోతాయి. See, by doing so, we are not only saving that one person from problems, but we are also saving his or her entire family. So ఇది ఒక బాధ్యతగా తీసుకొని మనం చేయాలండి. So that's it for today. I hope you liked it. Okay friends, that's it for today. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అదేవిధంగా మీ థాట్స్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. By doing so, you help it reach more people who need it. Thanks for watching this video. Happy learning.